మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తుమ్కుంట మున్సిపాలిటీలో 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తుమ్కుంట మున్సిపాలిటీలో 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. అక్రమ కట్టడాలు, లేఅవుట్లకు అనుమతిస్తూ చైర్మన్ రాజేశ్వర్, వైస్ చైర్మన్ పన్నాల వీరారెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంలో మల్లారెడ్డికి బుద్ధి చెప్పేందుకు తామంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతున్నది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. తుమ్కుంట మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కౌన్సిలర్గా గెలిపించిన మన తుమ్కుంట మున్సిపల్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మేము ఏదైతే అనుకోని తుమ్కుంట మున్సిపల్లో గెలిచినామో దీన్ని డెవలప్ చేయాలా, మంచిగా మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మేము అందరం గెలిచినాం. ఇండిపెండెంట్గా కూడా మమ్మల్ని గెలిపించారు. దానికి తుమ్కుంట గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నాం. మాకు చైర్మన్గా ఏర్పడ్డ కారంలో రాజేశ్వరరావు గారు ఎలాంటి సహకారం అందించకపోగా అక్రమ కట్టడాలకు మరియు అక్రమంగా లేఅవుట్లకు సహకరించడం జరుగుతున్నది. ఆయనతో పాటు మాజీ కమిషనర్ గారు కూడా